నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్ గా మేజర్ గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11 వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11 డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత జూన్ 2 వరకు కూడా కర్కాటక రాశి, మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ 2 తెల్లవారుజామున 2:25 గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ 31 ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురు కేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది. అక్టోబర్ 31 నుంచి మనకి డిసెంబర్ 13 వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ 13 అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి వచ్చేసరికి గురువు వక్రిగతిలో సింహరాశిలో వక్రిగతిలో ఉంటారన్నమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా. సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటి సంవత్సరంలో 3 రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది, కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ ఎలిమెంట్స్ లో చేంజెస్, అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు, జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి గురువు జనరల్ గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన, జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక 100 సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట. అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు. ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా. అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి. ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి 1 నుంచి మార్చ్ 29 వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖ నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి. తులా రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పంచమంలో రాహు సంచారము, లాభంలో కేతు సంచారం జరగడము, షష్ఠ స్థానంలో శని సంచారము, భాగ్యంలో గురు సంచారము జూన్ 2 వరకు,
జూన్ 2వ తారీఖు తర్వాత దశమంలో గురు సంచారము. అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి ఎప్పుడైతే గురు ఎంట్రీ అవుతుందో అది మనకి లాభస్థానం అవుతుందన్నమాట. సో గురుకేతువులు కలిసి లాభస్థానంలో అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉంటారు. సో ఇలాంటి గ్రహగతిని గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి కెరియర్ కి సంబంధించి అంటే కార్యక్షేత్రంలో మీకు మంచి గుర్తింపు రావడానికి ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్ గా ఉందని చెప్పుకోవడానికి కూడా అతిశయోక్తి లేదనమాట. ఎందువల్ల అంటే షష్ఠ స్థానంలో ఉన్న శని మీకు ఇదివరకు ఏదైనా ఇబ్బందులు కలిగేలాంటి పరిస్థితులు ఉంటే గనక అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీ శత్రువులు మీ పైన ఎటువంటి కుట్రలు ఫామ్ చేసినా సరే, లేకపోతే గాసిప్స్ చేసినా సరే కూడా అవన్నీ కూడా మీకు పెద్దగా నష్టం తీసుకురావడానికైతే పాసిబిలిటీస్ కనిపించట్లేదు. మీ వర్కే మీ గురించి, మీ టాలెంట్ ని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మీకు ఎలాంటి డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా మీ క్రియేటివిటీ స్కిల్స్ ని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ని కూడా మీరు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. స్టూడెంట్స్ కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే గనక పంచమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థులకి చదువు పైన కొద్దిగా దృష్టి మళ్ళుతుందన్నమాట. అంత ఫోకస్ పెట్టి క్రియేటివ్ సబ్జెక్ట్స్ లేకుండా ఈ రొటీన్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక అంత ఇంట్రెస్ట్ పెట్టి చదవరు. అండ్ టీనేజ్ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే గనక వాళ్ళ పైన పేరెంట్స్ కొద్దిగా దృష్టి వహించండి. ఎందుకంటే పంచమంలో రాహు పరిపరి విధాలుగా వాళ్ళని ఆలోచన డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది కాబట్టి అనవసరమైన ఇల్యూషన్స్ మాయలోకి తీసుకెళ్లి లవ్ అఫేర్స్ అని, టీనేజ్ లో ఈ రొమాంటిక్ అఫేర్స్ అని వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి పేరెంట్స్ కొద్దిపాటిగా మీ టీనేజ్ లో ఉన్న పిల్లల్ని మాత్రం కొంచెం గమనిస్తూ ఉండండి. హైయర్ స్టడీస్ కోసం ఎవరైనా సరే దూర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి భాగ్య దశమ స్థానాలు లాభస్థానంలో కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, మీ ఫార్చ్యూన్ కి సంబంధించి, మీ భాగ్యానికి సంబంధించి మీకు గురు యొక్క బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉండడానికి ఆస్కారం కనిపిస్తుంది. వ్యాపారం చేసే తులారాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉంటే గనక ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా మీకు పెద్దగా ఒడిదుడుకులు రాకుండా వీలైనంత మట్టుకు మీరు బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసుకోవడానికి కూడా బిజినెసెస్ అన్ని కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటాయి. కాకపోతే లాభస్థానంలో కేతు సంచారం కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు సోషల్ నెట్వర్కింగ్ చేయాలి, సోషల్ సర్కిల్లో ఎక్కువ తిరగాలి అనే ఒక ఉత్సాహం తగ్గిపోతుంది. ఐసోలేషన్ ఉండాలి, ఏదన్నా తీర్థయాత్రలు చేయాలి, లేకపోతే ఏదైనా దేవాలయాలకు వెళ్ళాలి, స్పిరిచువల్ సెంటర్స్ కి వెళ్ళాలి, ఆశ్రమాలకి విజిట్ చేయాలి, దీనిపైన ఎక్కువ ఫోకస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే లాభస్థానంలో కేతు, భాగ్యస్థానంలో గురువు కాబట్టి మీకు మంచి గురువు రూపేణ ఎవరైనా మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, లేకపోతే విపాసన మెడిటేషన్ ఇట్లాంటి సెంటర్స్ కి వెళ్ళడానికి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆధ్యాత్మికంగా ఎదగడానికి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందువల్ల అంటే మీకు కొద్దిగా తలకి సంబంధించి, బ్రెయిన్ కి సంబంధించి రుగ్మతులు రావడము, లేదా కీళ్ళ నొప్పులకి, నీ జాయింట్స్ కి సంబంధించి పెయిన్స్ రావడము, షష్ఠ స్థానంలో శని సంచారం కాబట్టి అందులో జలతత్వ రాశిలో ఉంటారు కాబట్టి ఈ ఫీట్ కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము, సర్జరీస్ అట్లాంటివి ఏమైనా జరగడానికి ఆస్కారం చాలా ఫేవరబుల్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి హెల్త్ విషయంలో నెగ్లిజెన్సీ చేయకండి. ఇంకా మీకు మంచి బెటర్ రిజల్ట్స్ రావాలి, హెల్త్ విషయంలో కూడా మీకు డిస్టర్బెన్సెస్ ఉండకుండా, కెరియర్ లో డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండాలి అని అనుకుంటే గనక శనికి రెగ్యులర్ గా తైలాభిషేకం చేస్తూ ఉండండి. రాహు కేతువులకి, సర్పగ్రహాలకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు అర్చన అభిషేకాలు చేయించుకున్నట్లయితే కూడా మీకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా డిఫరెన్సెస్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ విషయంలో కొద్దిగా అటెన్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మీరు ఒకవేళ భార్యాభర్తల మధ్యలో ఎవరైనా సరే ఒక స్పౌజ్ బిజీగా ఉండి, వర్క్ లో బిజీగా ఉండి ఎక్కువ అటెన్షన్ ఇవ్వట్లేదు అంటే ఇవి కొద్దిగా అనుమానాలకి దారి తీసి ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పంచమంలో రాహు కాబట్టి లేనివి ఉన్నట్టు ఊహించి చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం
ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. సో దానికి కూడా మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం కనుక మీరు 108 సార్లు కనుక మీరు పఠనం చేసుకున్నట్లయితే ఈ థర్డ్ పర్సన్ ఎంట్రీస్ లేకుండా మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. సో ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి చూసుకుంటే ద్వాదశ రాశులలో కంపేర్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.